భవిష్యత్తును నిర్మించేటువంటి శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ బంకు పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సబ్ కాంట్రాక్టర్గా పనులు పూర్తి చేసిన రాజు నాయక్కు సుమారు 1.8 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, సొంత నిధులు బంగారం తాకట్టు పెట్టి పనులు పూర్తి చేశారని తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేకుంటే మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ అయింది కానీ పోలీస్ వ్యవస్థ రాగానే మాకున్న కడుపులో మంట, మాకున్న ఆవేదన, మేము తిరిగి మా చెప్పులు 4 దత్తలు తీయిపోయింది సార్. ఆ కడుపు మంటను బయట డబ్బులు ఇప్పించాలి. రాజు నాయక్ రావాల్సిన డబ్బుల్ని తక్షణమే మంత్రి కుటుంబానికి చెందిన రాజు నాయక్ కాంట్రాక్టర్ ప్రామర్తి రాజా మధ్య ఒప్పందం జరిగి హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులకు సంబంధించిన పనుల్ని కాంట్రాక్ట్గా సబ్ కాంట్రాక్ట్గా తీసుకొని ₹1 కోటి పైగా తన సొంత డబ్బులు. గిరిజనుల తరపున నమస్కారాలు. నా పేరు రాజు నాయక్. నేను నా తోటి 200 మంది గిరిజనులు కామర్తి రాజా అనే కాంట్రాక్టర్ దగ్గర పనిచేశాం. ఈ కామర్తి రాజా అనే వ్యక్తి గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అనుచరుడుగా ఉంటారు. చాలా సన్నిహితంగా ప్రధాన అనుచరుడుగా ఉంటారు. ఈ కామర్తి రాజా అనే వ్యక్తి కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ